బుద్ధి సిద్ధులను ప్రసాదించే మూలధారక చక్ర ప్రవర్తకుడైన స్వామి ఐనివిల్లి సిద్ధి వినాయకుడు. అలాగే స్వామి అభిషేక ప్రియుడుగా విరాజిల్లుతున్నాడు. సిద్ధి వినాయక స్వామి వారి పూజలు అర్చనలు చేసిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్యము భగవన్నామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఆధునీకరించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. హే ప్రభో కాశీ విశ్వేశ్వర, మా మనోచింతలను దూరం చేసి మాకు మానసిక ప్రశాంతతనివ్వు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. ఐనివిల్లి శ్రీ సిద్ధి వినాయక క్షేత్రం పంచాయతన క్షేత్రం. ఇందు గణపతి గణానికి, శైవానికి శివుడు, శాక్తేయానికి శక్తి, వైష్ణవానికి విష్ణువు, క్షేత్రపాలకుడు భైరవుడు దర్శనమిస్తారు. కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొలువైన అన్నపూర్ణమాత ఆలయానికి చేరుకుంటారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయమాం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారు భక్తులకు అన్నపానాదులకు లోటు లేకుండా దీవిస్తారని చెబుతారు. ఐనివిల్లి సిద్ధి వినాయక స్వామి ఈ క్షేత్రాన స్వయంభూలింగం కావడం వలన నిత్యము శక్తి ప్రసరిస్తూ ఉంటుందని భక్తులు చెబుతారు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయానికి చేరుకుంటారు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి దివ్యమంగళ రూపాలను దర్శించుకొని ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః అంటూ ప్రణమిల్లుతారు.